మోహన్ లాల్ బరోజ్ మూవీ రివ్యూ. మోహన్ లాల్ గురించి మనకు తెలుసు, మలయాళంలో పెద్ద హీరో, తోప్ హీరో. మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలాగో అక్కడ మోహన్ గారు అలాగనమాట. బట్ మోహన్ లాల్ గారికి చిరంజీవి గారికి ఉన్న ఓన్లీ డిఫరెన్స్ ఇస్ చిరంజీవి గారు ఇప్పుడు డైరెక్షన్ చేయలేదు, మోహన్ లాల్ గారు ఇప్పుడే డైరెక్షన్ చేశారు. అదిదా మ్యాటర్. సో వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సినిమా ఎలా ఉందంటే చెప్తాను. స్టోరీ ఏంటంటే ఫస్ట్ సింపుల్ అండి. ఈ సినిమా స్టోరీ ఒక నిధి కోసం. మనం ఆల్రెడీ ఇలాంటి నిధి సినిమాలు చాలా చూసాం. సో ఇదేం కొత్త పాయింట్ కాదు. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఒక నిధి ఉంటది, ఆ నిధిని కాపలా కాయడానికి ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి మాయలు మంత్రాలు ఉంటాయి. ఆ నిధిని తీసుకోవడం అంత ఈజీ కాదు. ఇలాంటి స్టోరీలు మీరు చాలా సార్లు చూసారు, నేను చూశాను. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. డెగామా అనే ఒక సంస్థానం ఉంటది. ఆ సంస్థానంలో చాలా వాల్యుబుల్ నిధి ఉంటది. నిధి ఉంటే సరిపోద్దా, ఆ నిధిని కాపలా కాయడానికి కూడా ఎవరో ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ మన మోహన్ లాల్. ఈ సినిమాలో మోహన్ లాల్ పేరు బరోజ్ అనమాట. అంటే ఈ బరోజు ఒక జీనీ మాదిరి. అంటే ఇప్పుడు జీనీకి పవర్స్ ఎలా ఉంటాయో మనోడికి కూడా అలానే ఉంటాయి, మాయలు మంత్రాలు. అదిదా మ్యాటర్. మరి ఇప్పుడు మన బరోజ్ పని ఏంట్రా అంటే ఆ నిధిని కాపలా కాసి ఆ దిగామా సంస్థానం తాలకు వారసులు ఎవరో వాళ్ళకి ఆ నిధిని అప్పచెప్పాలి. అది మనోడి టాస్క్. సో ఇదిదా టోటల్ స్టోరీ. సో ఈ స్టోరీని మన మోహన్ లాల్ గారు బరోజ్ ది గార్డియన్ ఆఫ్ దిగామా ట్రెజర్ అనే నవల నుంచి అడాప్ట్ చేసుకొని కొంచెం మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా తీశారు. యాక్చువల్ గా ఈ సినిమా కోసం మోహన్ లాల్ గారు తెలుగులో ప్రమోషన్ కూడా చేశారు. ఆ ప్రమోషన్ లో ఏం చెప్పారంటే ఈ బరోజ్ సినిమా అనేది చిన్నపిల్లల స్టోరీ అని మీరు అనుకుంటున్నారు, కాకపోతే ఈ మూవీ పెద్దోళ్ళు కూడా చూడొచ్చు. అది ఇది చెప్పారు కానీ నాకైతే అలా అనిపించలేదు. ఇది చిన్నపిల్లలే ఎంజాయ్ చేస్తారు, పెద్దోళ్ళు అయితే ఎంజాయ్ చేయలేరు. సో సినిమాలో ప్రొడక్షన్ వాల్యూ బానే ఉంది. సినిమాకి అయితే డబ్బులు ఖర్చు పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో మనకి ఆర్టిస్టుల తాలూకా కాస్ట్యూమ్స్ అవి బాగానే సెట్ అయ్యాయి. నెక్స్ట్ మనకి సినిమాలో ఆ పోర్చుగీస్ అట్మాస్ఫియర్ గానీ ఆ అంబియన్స్ అది బాగానే క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా ఉండదు, నేచురల్ గా ఉంటది. సో అవన్నీ సెట్స్ అవి మనకి సెట్ చేసినట్టు అనిపించు. సో అదొకటి బాగుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక ఫ్యాంటసీ మూవీ. ఏది కూడా రియాలిటీతో సంబంధం ఉండదు, లాజిక్ అవి మనం వెతకూడదు. సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే విజువల్స్ కూడా బాగుంటాయి, రిచ్ గా అనిపిస్తాయి. కాకపోతే విఎఫ్ఎక్స్ మాత్రం మన అమీర్పేట్ విఎఫ్ఎక్స్ అని క్లియర్ గా తెలిసిపోద్ది. బీజిఎం కూడా ఓకే కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేసింది. సో సినిమాలో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయండి. అసలు ఈ సినిమా స్టోరీని పేపర్ మీద ఏదైతే రాసుకున్నారో అది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారా లేదా అని నాకు డౌట్ వచ్చింది. ఖచ్చితంగా అయితే స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడంలో తేడా కొట్టింది. స్క్రీన్ ప్లే కూడా చిల్లిపడింది. నెరేషన్ ఎంగేజింగ్ గా ఉండదు. అంటే మీకు ఏదైనా సినిమాలో నెరేషన్ ఇస్తున్నారంటే మనకి ఎంగేజింగ్ గా ఉండాలి, థియేటర్ లో ఆడియన్స్ ని కూర్చోబెట్టాలి. బట్ ఈ నెరేషన్ అయితే ఎంగేజింగ్ గా ఉండదు. సినిమా పెద్దోళ్ళకైతే ఎక్కదు, నేను ఆల్రెడీ చెప్పాను. చిన్న పిల్లలకైతే మీరు ఒకసారి తీసుకెళ్లి చూపించచ్చు సినిమా, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. ఇక సినిమాలో స్టోరీ ఎద్దుల బండి వెళ్ళినట్టు చాలా స్లోగా నడుస్తుంది. ఇంకా ఎంతసేపు రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సినిమాలో సెకండ్ హాఫ్ అయితే బాగా లాగి ల్యాగ్ ప్రోమాక్స్ చేశారు. అదొకటి బాగా ఇబ్బంది అనిపించింది. డబ్బింగ్ వెరీ బ్యాడ్ ఉంది. యాక్చువల్లీ మలయాళ సినిమాలు గానీ తమిళ సినిమాలు గానీ డబ్బింగ్ అనేవి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే ఇక్కడ ఈ సినిమా మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసిన కన్నా కూడా బ్యాడే ఉంది. యాజ్ యూజువల్ మోహన్ లాల్ గారు క్యారెక్టర్లు అయితే ఒదిగిపోయారు, చింపేశారని చెప్పుకోవచ్చు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మనకైతే పెద్దగా ఎక్కదు. మేబీ వాళ్ళు ఎవరు మనకు తెలియకపోవడం వల్ల మరి ఏంటో అది నాకు అర్థం అవ్వలేదు. సింపుల్ గా ఒక్క ముక్కలో ఈ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే సినిమాలో మోహన్ లాల్ గారు గుండు కొట్టించుకున్నారు క్యారెక్టర్ కోసం. ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకుని సినిమాకి వెళ్తే మాత్రం మోహన్ లాల్ గారు మీకు గుండు కొడతారు. అది మ్యాటర్. సో ఇది రివ్యూ ఆఫ్ బరోజ్ మూవీ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.